గుండె నిండా గుడి గంటలు జూన్ 10వ తేదీ ఎపిసోడ్లో శృతి, రవి తమ పెళ్లి రోజు వేడుకల ఇన్విటేషన్ కార్డును కుటుంబ సభ్యులకు చూపిస్తారు. అందరి పేర్లు కార్డుపై ఉండడంతో సత్య, బాలు, మీనా ఇచ్చిన సలహాను మెచ్చుకుంటారు. దీంతో ప్రతిభ కుళ్ళుకుంటుంది. అంతా హాల్లో ఉన్న సమయంలో బాలుకి ఫోన్ దొంగిలించిన తాత మనవడి నుండి కాల్ వస్తుంది. పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయే ఫోన్ పడేసిందని చెప్పడంతో అది విద్యేనని కన్ఫర్మ్ చేసుకుంటాడు బాలు. ఈ కుట్రలో రోహిణి హస్తం కూడా ఉందని బాలు మీనతో అంటాడు. వెంటనే బాలు విద్య ఇంటికి వెళ్ళి ఫోన్ చూపించి గట్టిగా నిలదీస్తాడు. విద్య అబద్ధాలు చెబుతూ కవర్ చేయాలని చూసినా నిజం దాచలేవని బాలు హెచ్చరిస్తాడు. ఈ గండం నుండి తప్పించుకున్నందుకు రోహిణి వచ్చి విద్యను హక్ చేసుకుంటుంది. బాలుతో జాగ్రత్తగా ఉండాలని, గుణని అలర్ట్ చేయాలని విద్య చెప్తుంది. మరోవైపు మనోజ్ తనకి దయ్యం వదిలిస్తానంటూ కర్ర పట్టుకొని రాగా రోహిణికి కోపం వస్తుంది. ఇక దయ్యం నటనను పక్కన పెట్టి రివర్స్లో కర్ర లాక్కొని మనోజ్, ప్రభావతిలను రోహిణి చితకబాదుతుంది. ఇద్దరిని ఉతికారేసిన తర్వాత ఏమీ తెలియనట్టు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటిస్తుంది. ఆ ఆత్మ వెళ్ళిపోతూ ఆస్తుల విషయం చెప్పలేదని ప్రభావతి బాధపడుతుంది. మరోవైపు రవి హోటల్లో చెఫ్ ఫుడ్ కింద పడేయడంతో తానే వంట చేస్తానని రవి నీతుతో అనడం ఈ రోజు ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది.